భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి. స్వయంభువు మనువు జననం. నారదుడు నారాయణ మహేశ్వరి ఎట్లు ప్రాదుర్భవించెను, ఈ చరిత్రను నేను వినగోరుచున్నాను అనగా, నారాయణుడు చక్రపాణి దేవాదిదేవుడు శ్రీహరి నాభి కమలము నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యను. అతడు స్వయంభువు మనువును మానసపుత్రునిగా ప్రకటితము చేసెను. శతరూపను ఆవిర్భవింపజేసెను. ఆమెను మనువుకు పత్నిగా చేసెను. స్వయంభువ మనువు దేవి యొక్క మృన్మయమూర్తిని రూపొందించి ఆమెను పూజించెను. ఆమె యొక్క వాగ్భవము మంత్రమును జపించు ఆరంభించెను. వ్రతములను నియమములను పాటించుచుండెను. ఒంటి కాలు మీద నిలుచుని తపస్సు ఆచరించెను. తపస్సునకు జగన్మయ భగవతి జగదమ్మ ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యెను. స్వయంభువు మనువు దేవతల కొరకు శ్రేష్టమైన వరమును యాచించెను. జగత్తును భరించుదానవు, నీ కనుబొమలు సంకేత మాత్రమున బ్రహ్మదేవుడు సృష్టిని, విష్ణువు పరిపాలనను, రుద్రుడు సంహార కార్యమును నిర్వహించుదురు. ఇంద్రుడు 3 లోకములను శాసించును. యమరాజు ప్రాణులను శిక్షించును. వరుణుడు మా వంటి వారిని పాలించుటకు ఆసక్తుడై ఉండును. కుబేరుడు సంపదలకు అధిపతి అయ్యెను. అగ్ని, నిరుతి, వాయువు, ఈశానుడు, శేషనాగుడు నీ అంశయే. అందరిలోనూ నీ శక్తియే వ్యాపించి ఉన్నది. దేవి, నీవు నాకు వరము ఇవ్వదలచినచో ఇట్లు చేయము. శివే, సృష్టికార్యమునందు ఏ విధమైన విఘ్నమును కలుగకూడదు. దేవి, నీ వాగ్భవ మంత్రమును ఉపాసించు మానవుని అన్ని కార్యములందు సిద్ధి కలగవలను. నీ ఈ సంవాదము చదివిన వినిన పురుషునకు భుక్తి ముక్తి సులభము కావలైను. దేవి, నీ ఉపాసనకు పూర్వజన్మ శృతి ఉండవలైను. భాషించుటయందు అతడు గొప్ప నేర్పరి అయి ఉండవలను. అతనికి కర్మసిద్ధి జ్ఞానసిద్ధి ప్రాప్తించవలను. పుత్ర పౌత్ర సమృద్ధి కలుగవలను. నీ ఉపాసకుడు సదా సంపన్నుడై ఉండవలను అని స్వయంభువ మనువును కోరెను. వింధ్యాచల వృత్తాంతం. శ్రీదేవి, భూపాల, నీ ప్రార్థనకు అనుగుణముగా అన్నియూ జరుగును. దైత్యులను సంహరించుట నా స్వాభావిక గుణము. నీవు తపమొనరించితివి, నేను పరమ సంతుష్టురాలనైతిని అని చెప్పి భగవతి స్వయంభువ మనువుకు వరమొసగి వింధ్యాచలమునకు వెళ్ళిపోయెను. ఆ వింధ్యాచలము సూర్యుని మార్గమునకు అడ్డు తగలి తను గొప్ప అని విర్రవీగుట మాని బుద్ధిగా అగస్త్యుని శరణు వేడిన కథను వినుము అనగా, ఋషులు సూత మహర్షి, వింధ్యాచలమెవరు, ఎందుకు ఆకాశం వరకు పెరిగినది, అగస్త్యుని వల్ల గర్వం అణుచుకున్నది, ఆ కథ తెలుపుము అని కోరగా సూతుడు చెప్పడానికి పూనుకొనెను. సమస్త పర్వతములలో శ్రేష్టమైనది వింధ్యాచలము. అందు పెద్ద పెద్ద వనములుండెను. వృక్షములతో, లతలతో, మృగములు, వరాహములు, మహిషములు, వ్యాఘ్రములు, శార్దూలములు, వానరములు, కుందేళ్ళు, భల్లూకములు, నక్కలు తిరుగాడుచుండెను. నదీ నదములు నిండి పారుచుండెను. ఫలములిచ్చు వృక్షములతో వింధ్యగిరి సుశోభితమై చేయుచుండెను. నారదుడు భూమండలమున విహరించుచుండెను. నారదుని చూచి వింధ్యాచలం వెంటనే లేచెను. పర్వతరాజు అతనితో, దేవర్షి, మీరు ఎచటి నుండి వచ్చినారు అని అడుగగా, పర్వతరాజా, నేను సుమేరుగిరి నుండి వచ్చుచున్నాను. హిమాలయము కానీ సుమేరు పర్వతం కానీ గొప్ప మహిమలు కలిగినవి అని చెప్పగా వింధ్యాచలమునకు మనస్సులో ఈర్ష్య కలిగినది. సుమేరు పర్వతమును ఈ సూర్యుడు ప్రదర్శన చేయుచున్నాడు. నేను నా ఉన్నతమైన శృంగములతో ఈ సూర్యుని మార్గమును ఆపివేసెదను అని తన శిఖరములను ఆకాశం వరకు వ్యాపింపజేసెను. అప్పుడు సూర్యుడు ముందుకు సాగలేకపోయెను. ఈ వింధ్యాచలము సుమేరు పర్వతం ఎడల స్పర్ధ వహించి వింధ్యాచలము తన మారోధించెను అని సూర్యునికి తెలిసి వచ్చెను. సూర్యుడు ఆగిపోగా జగత్తు ఆహా స్వాహ స్వధాకారములతో సంచితమయ్యెను. పూర్వోత్తర దిశలయందు ప్రాణులు సూర్యుని తీక్షణ తాపముతో కాలిపోవుచుండిరి. జగత్తునందు అంతయు హాహాకారములు వ్యాపించెను. జగత్తంతా ఆపదలతో చిక్కుకొనెను. సకల దేవతలు బ్రహ్మను రుద్రుని ముందుడుకొని విష్ణువు చెంతకు వైకుంఠమునకు బయలుదేరి వెళ్ళిరి. మహావిష్ణు, మీరు ధ్రువేశులు, జగదుత్పత్తికి కారణమైన వారు. మీరు మత్స్యావతారమున వేదములను కాపాడితిరి. హిరణ్యాక్షుని వధించుటకు
సూకర రూపము ఎత్తితరి, పృథివిని ఉద్ధరించుటకు వరాహమూర్తివైతరి, ప్రహ్లాదుని కాపాడుటకు నృసింహుడై హిరణ్యకశపుని సంహరించితిరి, ఇంద్రుని కోసం బలిని అణుగదొక్కుటకు వామనుడైతరి, దుష్ట క్షత్రియులను కార్తవీరుని తునుమాడుటకు పరశురాముడైతరి, రావణవధ కోసం రామచంద్రుడిగా అవతరించితిరి, దుష్టులను దునుమాడి ధర్మ సంస్థాన కోసం శ్రీకృష్ణుడిగా అవతరించితిరి, పశుహింసను ఆపివేయుటకు బుద్ధావతారం నొందితిరి, రాజులు ప్రజలను పీడించుట చూచి కల్కి రూపముగా రానున్నారని లోక ప్రతీతి, మీకు ప్రణామములు. భక్తుల ఆపదలు తొలగించుటకు అమృతమును పంచుటకు మోహిని రూపముగా హంస రూపమును ధరించిన మీకు జయమగుగాక అని పీతాంబరధారి అయిన శ్రీహరిని దేవతలు స్తుతించిరి, సాష్టాంగ ప్రణామము వనరించిరి. అప్పుడు దేవతలారా, నేను మీ స్తుతులచే ప్రసన్నుడనైతిని, నన్ను పరమ దుర్లభమగు వరము అడుగుడు అనెను. ఓ దేవతలారా, ప్రాతకాలమున లేచి ఈ నా స్తుతిని చేసిన ఎడల అపార శ్రద్ధ కలిగి పఠించిన మానవునకు శోకములెప్పుడునూ దరిదాపునకు రాజాలవు, అతడెప్పుడు అకాల మృత్యువు పొందజాలడు. ఈ స్తోత్రము పఠించిన వారికి భోగ సామాగ్రి సతతము సమృద్ధిగా ఉండును అని చెప్పి శ్రీహరి వచనములు విని దేవతలు సంతోషముతో, మహావిష్ణు, ఇప్పుడు వింధ్యపర్వతము సూర్యుని రాకను అడ్డు తగిలియున్నది, యజ్ఞాది భాగములు దుర్లభములైనవి, ఇప్పుడు మేమేమి చేయవలను, ఎక్కడికి వెళ్ళవలను అనగా, శ్రీహరి దేవతలారా, జగత్తుకు జనని భగవతి ఆద్యాదేవి, ఆమెను ఉపాసించి అగస్త్యముని కాశీయందు విరాజమానుడై ఉన్నాడు. వింధ్యపర్వతం యొక్క ఉధృతిని ఆయనయే ఆపగలడు. దేవతలారా, కాశీ కళ్యాణప్రదమగు సర్వోత్తమ స్థానము అగస్త్యుని ప్రసన్నుని చేసుకొని ఈ విషయమున ఆయనను ప్రార్థింపుడు. విష్ణు ఆదేశము పొంది దేవతలు కాశీనగరమునకు వెళ్ళిరి. మణికర్ణికా ఘట్టమునందు గంగలో స్నానమాచరించిరి. అగస్త్యునికి ప్రణామము వనరించిరి. దేవతలు వారితో, భూదేవ, మీరు ద్విజగణములకు స్వామి, మీరు వాతాపి బలమును నాశనమునర్చితిరి. ఘటమునందు ప్రకటితులైన మీకు నమస్కారము. మీరు లోపాముద్రకు ప్రాణనాథులు. వింధ్య పర్వతము ద్వారా దుఃఖములను అనుభవించుచున్నాము అనగా, అప్పుడు అగస్త్య మహాముని దేవతలతో, మీరందరూ మహానుభావులు. అమరావతి పురమునకు అధిపతి మహేంద్రుడు, అగ్నిదేవునకు కష్టమైన పని ఏముంటుంది? యమధర్మరాజు రాక్షస గణములకు అధిపతి, సకల ప్రాణులకు కర్మలకు సాక్షి, అతడెవ్వడును వ్యగ్రుడై ఉండును. నా శక్తితో సిద్ధించు కారం ఏదైనా ఉన్ననచో తెలుపుడు అనగా, దేవతలకు ధైర్యం వచ్చి, మహర్షి, వింధ్యపర్వతుడు సూర్యుని మార్గమునకు అడ్డు తగిలెను, 3 లోకములందు హాహాకారములు వ్యాపించెను, ఆ పర్వతము పెరుగుదలను దయతో ఆపివేయుడు అనగా, అగస్త్య మునీంద్ర, మీ తేజస్సు వలన ఆ పర్వతేంద్రుడు తప్పక వినమ్రుడగును, ఇదే మా ప్రార్థన అని దేవతలు నివేదించిరి. ముని వారితో, నేను ఈ కార్యమును సఫలమనర్చెదను అని పలికెను. కుంభోద్భవుడగు అగస్త్యుడు దేవతల కోసం కాశీనగరమును వదిలిపెట్టుటకు దుఃఖించెను. కాశీ విశ్వనాథుని దర్శించి కాలభైరవుని ప్రార్థించి సాక్షి వినాయకునకు నమస్కరించి కాశీ విశాలాక్షిని మనసున నిలిపి తన సతి లోపాముద్రితో కలిసి కాశీని వదిలిపెట్టెను. అగస్త్యముని కాశీనగరమును వదిలిన అర్ధ నిమిషములో వింధ్య పర్వతమును సమీపించెను. ఆ పర్వతము ఆకాశమును తాకుచుండగా మునీంద్రుని ఎదుట దర్శించిన వింధ్యాచలుడు దండము వలె భూమి మీద పడి మునికి సాష్టాంగ ప్రణామము గావించెను. ఆ వింధ్యపర్వతము పడి ఉండగా చూచి మునివరుడు అగస్త్యుడు ప్రసన్నుడయ్యెను. ఇట్లు పలికెను, నాయన, నేను తిరిగి వచ్చినంత వరకు నీ విటులనే పరుండియుండుము, నేను నీ శిఖరములను అధిరోహించలేను అని చెప్పి అగస్త్యుడు దక్షిణ దిశకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యెను. అచటి నుండి దక్షిణ వైపున ఉన్న శ్రీశైల పర్వతము కనిపించెను. మలయాచలమునకు వెళ్ళి తన ఆశ్రమమును నిర్మించుకొనెను. అక్కడనే ఉండిపోవుటకు నిర్ణయించుకొనెను. అప్పుడు వింధ్య పర్వతమున కీర్తించిన దేవి మనువు చేత పూజింపబడెను. దేవికి వింధ్యవాసిని అని పేరు వచ్చెను. అగస్త్యుడు తిరిగి రానూ లేదు, వింధ్య పర్వతం పెరగనూ లేదు. స్వయంభువ మనువు దేవిని ఆరాధించి మన్వంతర పర్వతము పృథివిని పరిపాలించెను. ఇది భగవతి శ్రీదేవి యొక్క మొదటి చరిత్ర. ఈ కథను శ్రవణం చేసిన వారి మనోరథములన్నీ సఫలములగను. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.